హలో అండి, అందరికీ నమస్తే. చిన్న పని మీద మా పెద్దక్క వాళ్ళ ఊరైతే వచ్చాము, హనుమాన్ జంక్షన్. నాకు మా అక్క వాళ్ళ ఇంటికి రాగానే బయట కొన్ని కనకంబరాల పూలైతే కనిపించాయి. చాలా బాగున్నాయి. మీకు కూడా చూపిస్తాను, చూద్దాం రండి. బయట కనకంబరాల చెట్లు చూపించే ముందు ఫస్ట్ మీకు ఒక మొక్క చూపిస్తాను. ఇక్కడ ఇది చెట్ల మధ్యలో ఉంది. పక్కన అరటి చెట్లు, ఈ మామిడి చెట్టు ఇవి పెద్దవడం వల్ల ఈ చెట్టు సరిగా కనపడట్లేదు. ఈ చెట్టు ఇది మా ఊరు నుంచి తీసుకొచ్చింది మా అక్క. ఇది కొంచెం బతికాక దీని కొమ్మలు తుంచి బయట వేసింది. బయట చూపిస్తాను రండి. చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఈ చెట్లలో మధ్య మధ్యలో పిట్టల సౌండ్లు ఇంకా చాలా బాగున్నాయి వినడానికైతే. లోపల ఒక చెట్టు చూపించాను కదా, ఆ చెట్టు కొమ్మలే ఈ చెట్లన్నీ. చిన్న కొమ్మేస్తే చాలండి బతుకుతాయి. ఇవి విత్తనాలు అవి ఏమి వేయబడలేదు, చిన్న కొమ్మేస్తే చాలు. ఈ పూలను చూస్తుంటే నాకైతే లోపలికి కూడా వెళ్ళాలనిపించట్లేదు. పువ్వులు చాలా బాగున్నాయి కదా. ఇక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. అంటే పల్లెటూరులో ఉంటామే అలా ఉంది ఇక్కడ. ఇంకా కొన్ని చెట్లు అయితే వేశారు, చూద్దాం. మేము ఊరు వెళ్తున్నామని మా అక్క మాకు పూలు కోసిస్తుంది. ఈ ఒక్కరి వల్ల అయితే కాదు ఈ పూలన్నీ కొయ్యాలంటే. అందరూ తలగా గిన్నె. రెండేళ్ళకి ఒకసారి వస్తాయి అక్క. 2 డేస్కి పూలతో పాటు మొక్కలు కూడా ఎరుగు తీసుకుపోతున్నారు. లేకపోతే ఇంకా చాలా కొమ్మలు ఉన్నాయి. అందరూ రెండు చెట్లు ఉన్నాయి కదా, దాన్ని నీళ్ళు పోసి తీసుకెళ్తాను. పోయి ఇప్పుడు పోసి ఇందాక పోద్దాం అనుకున్నాను, మర్చిపోయి. పువ్వులు చూసి కొమ్మలు కూడా ఎరుగు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంత చెట్లు ఉన్నాయి అవి తీసుకెళ్తా. ఈ చెట్ల కింద రావట్లేదు కదా ఎట్లాగా. నేను నీకు 2 చిన్న మొక్కలు ఇస్తాయి బాగా ఎత్తాయి కాదు శిరీష. ఇంత వేరే చూపించా లోపల చెట్టు. పూలు కోయడం ఒక్క అయితే కట్టడం ఒక కష్టం. మంది కట్టెలకి చాలా టైం పడుతుంది. ఇంకా ఈరోజు తక్కువ ఉన్నాయి. నిన్నే కోసారు. అమ్మని పిలిస్తే ఆన్ చేస్తుంది గబగబ కట్టేయండి. పూలా నిన్నే కోసారు గుడికి. రోజు అయితే అసలు రాజుపాల నుంచి ఒక మొక్క తెచ్చింది. ఆ ఊర్లో ఉన్నాయో లేవో వనం చేసింది. ఒకే ఒక మొక్క తెచ్చింది. చాలా మందికి ఇచ్చాను నేనే. అయ్యే ఇప్పుడు జంక్షన్ అంతా ఈ కనకాంబరాల చెట్లు అయినాయి. ఒకే ఒక మొక్క ఇంత మొక్క తెచ్చింది. ఉన్నాయా చిన్న మొక్కలు?
మొక్క నీకు ఈసారి కొమ్మలు పెట్టినా బతుకుతీ లక్ష్మి. నీకు ఏమన్నా విత్తనాలు రావు, వస్తాయి గింజలు రావు లక్ష్మి. నీకు కొమ్మలు ఇవన్నీ కొమ్మ ఊరిని నేల మీద తొందరగా బతుకుతాయి. విత్తనాలు ఎక్కడ ఉంటాయి? అందులో ఉండవు, చూడు నువ్వు. ఉండవా మొక్కలు వేరు లక్ష్మి, వేరే. ఇది ముగ్గురం కోస్తేనే ఇంత టైం పట్టింది, ఒక్కొక్కరు కోస్తే చాలా టైం పట్టింది. ఎట్లయినా పూల చెట్లు నేల మీద వచ్చినట్టు కుండీలో రావక్క. అసలు అక్కడి నుంచి తెచ్చి ఒక్క కొమ్మ చిలబెట్టగా నీ చెట్లని అక్కడ వరకు చేసింది. అసలు వినాయకుడు మండపం ఇక్కడే పెడుతున్నారు. ఇక్కడ ఇదే సంవత్సరం అది ఎక్కేటప్పుడల్లా, టెంట్లు కట్టినప్పుడల్లా ఇంకా చాలా చెట్లు ఇరిగిపోయి అలా తక్కువైపోయింది. ఇంకా అసలు ఎన్ని పూలు. లాస్ట్ టైం ఈ చెట్టు కూడా చాలా పెద్దది ఉంది పోయిన. అదా ఈరోజు మొన్న రోజు చాలా పూలు ఇవి డిసెంబర్లో పోస్తాయి, నవంబర్ ఇక అయిపోయింది. అందరు ఇక్కడే కూర్చుంటారు, అపార్ట్మెంట్లో దిగుతారు. సాయంత్రం అయితే అందరు కడతారు, చేస్తారు. నేను వచ్చినప్పుడల్లా ఇవన్నీ తుంచేసి వెళ్తాను. మళ్ళీ పూలు వస్తాయి ఎక్కువ అని ఇవన్నీ ఇలా తుంచేసి వెళ్తాను. వచ్చినప్పుడల్లా చూస్తాను. ఇది ఇంకో ఏపు, నాకు కోసింది అటు సైడ్. ఇది రెండో ఏపు. రెండో ఏపు అక్కడ వరకు కనకమరాలు నిండా ఉన్నాయి. అదే టెంట్లు వేసేటప్పుడు వినాయకుడు బొమ్మ టెంట్ వేసినప్పుడు ఇరిగిపోయింది. మా రాజభవన్లో మొక్క తెచ్చారు, అక్కడన్నా ఉన్నాయో లేవో కానీ ఇక్కడ మాత్రం ఇది వనం చేసేసింది కనకమరాలు వనం. నేను ఇంకా వచ్చినప్పుడు ఈ కట్టలేక ఇంక వెట్టకమ్మ చెట్లు పెంచబాకు ఇంక పోయలేమని చెబుతా. పెద్దాక వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరికి ఇచ్చే అన్ని కొమ్మలు ఎరగదీసి అని చెబుతా. పూలు అలా పూసాక వదిలేయాలంటే మళ్ళీ కష్టం. అలా చెట్ల మీద వదిలేస్తావు, ఇంక వెట్టకు ఎక్కువ చెట్లు అని చెబుతా. వీళ్ళిద్దరికి పిచ్చి. మా అక్క వాళ్ళవి కొన్ని ఫ్లాట్లు ఉంటే అక్కడ అరటి మొక్కలు అయితే వేశారు. తినేయండి. ఇదేం కాయ అక్క, మామూలుదేనా? తినే అరటికాయ. గెల రెడీ అయిందేమో ఊరు తీసుకెళ్దాము అంటే ఇది అవ్వలా, ఇంకా ఒక 10 రోజులు పట్టేటట్టు. ఫోటో తీసుకుందిలే ఎవరు మునక్కలు కూడా వేసింది అక్క, బాగుంది. అక్క చిన్న చిన్న పిండిలు వస్తున్నాయి అక్క. వచ్చింది మొన్న నిండా ఉంది పోతా. నిండా పువ్వు ఆకు గరపల. ఎప్పుడన్నా మేము ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే ఇగో ఈ చెట్టు కాయలు ప్రతి సంవత్సరం అక్కలు తీసుకొస్తారు హైదరాబాద్. మేము ఇంకా అందరం కలిసి అక్కడే పెట్టుకుంటాం. ఇంకా ఆమ్చూరు పొడి కూడా రెడీ చేస్తాం. కొంచెం చూపిద్దాం అనుకున్నాం ఫ్రిడ్జ్లోది. మామిడికాయ పొడి కూడా ఈ చెట్టుదే, 1 ఇయర్కి సరిపడా. మామిడి ముక్కలు ఎండబెట్టి మిక్స్ చేసి ఆమ్చూరు పొడిలా చేస్తాం. 100 కాయలు అలాగ అందరికి. చింతపండు అసలు వాడట్లేదు కదా పంపించింది. ఇదే చెట్టు 50 కాయలు 60 కాయలు పంపిందా. ఆవకాయ పంపించింది, చాలా వచ్చినాయి. మునక్కాయలు కూడా చాలా పెద్దవి. ఈ బారు అక్కలు
మొత్తం ఇదైనంత కూడి అవన్నీ మా చిన్నాన్న మేమందరం వచ్చామని బజ్జీలు తీసుకొని వచ్చారు. బాగున్నాయి, టేస్ట్ బాగుంది. నువ్వేంటి అక్క బిగించుకొని కూర్చున్నావు? బాగుంది. వడ ఎప్పుడు తేలేదు, నేను ఎప్పుడు బయట తిన్నా వడ. కొత్తగా పెట్టారంట ఆల్పా దగ్గర తెచ్చారు వాళ్ళు. బాగున్నాయి అన్నారు. ఇప్పుడు ఎవరు అన్నారు ఆల్పా టీ ఉంటుంది కదా గన్నవరం దగ్గర, వాళ్ళు వడలు బాగున్నాయి పెట్టారు అన్నారు. మన దగ్గర అంత టేస్ట్ ఉండవు బజ్జీ. మేము జంక్షన్ చిన్న పని మీద వచ్చామన్నాం కదా, మా మేనత్కి చిన్న ఆపరేషన్ అయితే జరిగింది. ఇవాళ 6th డే ఇంటికి అయితే తీసుకొచ్చాము. పాపము ఆపరేషన్ చేసేటప్పుడైతే షుగర్ ఏం లేదు. ఆపరేషన్ ఫైనల్గా పూలు కోయడం అయితే అయిపోయాయి. ఇంకా పూలు కట్టడం అంటే పూలు కట్టకుండా తీసుకెళ్ళచ్చు కానీ మళ్ళీ బస్సులో నలిగిపోతాయేమో అని చెప్పి అక్క నేను కట్టేస్తాను పూలు అంది. కానీ ఒక్కరి వల్ల అయితే పూలు కట్టడం కొంచెం కష్టమే. ఇంకా అక్క కూడా పూలు కడుతుంది. ఇంకా వేరే ఆంటీ కూడా వస్తా అన్నారు, ఆంటీ కూడా కడతారంట. నాకు కూడా వచ్చు కానీ నేను పూలు కట్టేటప్పుడు బస్సు అయితే వెళ్ళిపోద్ది, అందుకని చెప్పి నేను ఇంకా వీళ్ళిద్దరికి అందిస్తున్నా పూలు. దీంతో 2 వేసింది కోసింది. తగ్గినాయి. ఎందుకన్నా తగ్గినాయి. అదే ఎప్పుడు ఒకేలాగా చెండు